జాబ్ చేయబోతున్నా ఆర్ జాబ్ ఆల్రెడీ చేస్తున్నా ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో మీ కెరీర్కి చాలా హెల్ప్ అవుతుంది. ఈ మధ్య మనం చూస్తున్నాం టాక్సిక్ వర్క్ కల్చర్ వల్ల జరిగే అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్స్ కానివ్వచ్చు, కెరీర్లో గ్రోత్ అనేది స్టాగ్నేట్ అవ్వడం కానివ్వచ్చు, ఇలాంటివైతే మనం చాలా వరకు చూస్తున్నాం. ఏదైనా ఒక జాబ్ని గుడ్ ఆర్ బ్యాడ్ అని డిసైడ్ చేయడం చాలా కష్టం. నార్మల్గా ఎవరు కూడా డిసైడ్ చేయలేరు. మెయిన్గా ఫ్రెషర్స్ కానివ్వచ్చు, ఎంట్రీ లెవెల్లో ఉండేవాళ్ళు కానివ్వచ్చు, అది డిసైడ్ చేయడానికి చాలా టైం పడుతుంది. ఈ టైంలో ఏమవుతుందంటే మనం అక్కడే ఆగిపోతాం. ఒకవేళ జాబ్ బాగలేకపోయినా కొన్నిసార్లు మనం జడ్జ్ చేయలేం. అంటే శాలరీ బట్టి కానివ్వచ్చు, ఆర్ వర్క్ కల్చర్ బట్టి కానివ్వచ్చు, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ బట్టి కానివ్వచ్చు, మైక్రో మేనేజ్మెంట్ కానివ్వచ్చు, టాక్సిక్ బాస్ కానివ్వచ్చు, ఇలా వేరియస్ రీజన్స్ ఉంటాయి. ఏదో ఒక రీజన్ వల్ల మన కెరీర్ గ్రోత్ అనేది ఒక పాయింట్లో ఆగిపోతుంది, స్టాగ్నేట్ అయిపోతుంది. మనం దానికి మించి ముందుకు వెళ్ళలేం. ఒకవేళ జాబ్ మారాలన్నా మన దగ్గర స్కిల్స్ ఉండవు, ఏదో ఒక రీజన్స్ వల్ల మనం ఆగిపోతాం ఒక స్టేజ్లో. సో నేను ఈ వీడియోలో కొన్ని ఇన్సిడెంట్స్ మీతో షేర్ చేసుకుంటాను. ఇలా కనుక మీ జాబ్ మీకు కరెక్ట్గా ఉంటే ఇట్స్ టైమ్ టు చేంజ్. అండ్ ఎలా మనం అలాంటి స్పెసిఫిక్ టాక్సిక్ వర్క్ కల్చర్ నుంచి ఎలా బయటపడాలి, మన కెరీర్ని ముందుకు ఎలా తీసుకెళ్ళాలి, ఇలాంటి విషయాలు అయితే మనం మాట్లాడుకుందాం. నేను కొన్ని షేర్ చేసుకుంటాను. ఇలా కానీ మీ జాబ్లో కానీ ఉంటే ప్రెజెంట్, ఆర్ మీరు వర్క్ చేసిన కంపెనీలో మీ టీంలో కానీ ఉంటే ఇట్స్ టైమ్ టు గెట్ అవుట్ ఆఫ్ దట్ టీమ్. ఫస్ట్ థింగ్ ఏంటంటే మైక్రో మేనేజ్మెంట్. మెయిన్గా మన ఇండియాలో సర్వీస్ బేస్డ్ కంపెనీస్ అన్నిట్లో కూడా ఉండే ఒక కామన్ కంప్లైంట్ ఏంటంటే మైక్రో మేనేజ్మెంట్. అంటే మీ మేనేజర్స్ కానివ్వచ్చు, మీ లీడ్స్ కానివ్వచ్చు, ఏదైనా ఒక వర్క్ ఇచ్చినప్పుడు మీకు, ఆర్ మీకు మీ ప్లేట్లో ఏదైనా ఒక వర్క్ ఉన్నప్పుడు కంటిన్యూస్గా మిమ్మల్ని పింగ్ చేస్తూ ఉన్నాం కానివ్వచ్చు, కంటిన్యూస్గా మిమ్మల్ని నడ్జ్ చేస్తూ ఉన్నాం కానివ్వచ్చు. అంటే ఎంతవరకు అయిందా అని. ఇదేంటంటే దీన్ని మైక్రో మేనేజ్మెంట్ అన్నాం. అంటే మేనేజ్మెంట్ ఎట్ వెరీ మైక్రో లెవెల్. మీ సిస్టంలో ఏం చేస్తున్నావు, ఇంకేమైనా ఓపెన్ చేస్తున్నావు, ఆ బ్రౌజర్లో ఇంకేం ట్యాబ్స్ ఓపెన్ చేస్తున్నావు, ఫోన్ చూస్తున్నావు వర్క్ చేసేటప్పుడు, ప్రతి ఒక్కటి కానీ పట్టించుకుంటూ ఉంటే ఎవరైనా మేనేజర్స్ కూడా, అది చాలా టాక్సిక్. దీన్ని మనం మైక్రో మేనేజ్మెంట్ అంటాం. మన ఇండియన్ కంపెనీస్లో ఆల్మోస్ట్ చాలా వరకు ఇది ఎక్కువ ఉంటుంది. నేను ఫ్రాంక్గా చెప్తున్నాను కదా, నేను యూఎస్ కంపెనీస్తో చాలా వరకు వర్క్ చేశాను, కానీ ఎక్కడ కూడా ఇలా ఉండదు. బట్ ఇండియన్ కంపెనీస్లో మాత్రం ఖచ్చితంగా ఈ హ్యాబిట్ అయితే చాలా టీమ్స్లో అయితే ఉంటుంది. మీ టీంలో మీ కంపెనీలో మీరు చేస్తున్న జాబ్లో ఇలా ఉంటే ఖచ్చితంగా మూవ్ అవుట్ అయిపోండి. ఇది ఫస్ట్ సినారియో. సెకండ్ సినారియో ఏంటంటే మీరు బాగా హార్డ్ వర్క్ చేస్తారు, బట్ మీకు క్రెడిట్ రాదు. ఇది ఇంకొక థింగ్ ఏంటంటే చాలా వరకు ఏంటి, యు ఆర్ రెడీ టు పుట్ 100% ఇంటూ యువర్ వర్క్ ఆర్ జాబ్, బట్ ఏంటంటే అది ఆ క్రెడిట్ మీ మేనేజర్ కానివ్వచ్చు, మీ టీమ్మేట్స్ ఇంకెవరైనా కానివ్వచ్చు తీసుకుంటారు. మీరు ఏమనుకుంటారంటే ఇట్స్ ఓకే, లైమ్ లైట్లో ఉండడం నాకు ఇష్టం లేదు, స్పాట్ లైట్లో ఉండాలని లేదు అని మీరు అనుకొని లైట్ తీసుకోవచ్చు. బట్ ఏంటంటే మీరు పెడుతున్న ఎఫర్ట్కి క్రెడిట్ అనేది ఖచ్చితంగా రావాలి. ఎందుకంటే మీరేమీ పబ్లిక్ సర్వీస్ చేయట్లేదు, ఫ్రీగా ఏదో సోషల్ సర్వీస్ చేయట్లేదు. మీరు ఒక కార్పొరేట్ జాబ్ చేస్తున్నారు. కార్పొరేట్ జాబ్ అంటేనే ఇట్స్ లైక్ అ బిజినెస్. మీకు క్రెడిట్ రావట్లేదు అండ్ మీ క్రెడిట్ని ఎవరైనా తీసుకుంటున్నారంటే అగైన్ ఇట్స్ అ సైన్ ఆఫ్ టాక్సిక్ వర్క్ కల్చర్. అలాంటి టీమ్స్లో ఉండకండి. ఎందుకంటే రికగ్నిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మోటివేటెడ్గా ఉండడానికి కానివ్వచ్చు, ఫ్యూచర్లో మీ కెరీర్ ఏ లెవెల్కి వెళ్ళాలి అనేది డిపెండ్ అయ్యేది కూడా రికగ్నిషన్స్ వల్లే. కాబట్టి ఖచ్చితంగా కూడా రికగ్నిషన్ అంటే మీకు క్యాపబుల్ అయితే అది ఇంకెవరైనా తీసుకుంటూ ఉంటే ట్రీట్ ఇట్ యాజ్ ఎ రెడ్ ఫ్లాగ్ అండ్ మూవ్ అవుట్ ఆఫ్ దట్ కంపెనీ. ఇంకొకటి ఏంటంటే మీరు వర్క్ బాగా చేస్తూ ఉంటారు. వర్క్ మీరు బాగా చేస్తున్నారు కదా అని చెప్పి మీరు 100% పెట్టగలిగే వాళ్ళు అయినా కూడా మేము మీ దగ్గర 200% ఎక్స్పెక్ట్ చేస్తారు. జస్ట్ బికాస్ మీరు బాగా వర్క్ చేస్తున్నారు, ఏం అడిగినా కూడా, ఎప్పుడు అడిగినా కూడా, ఏ టైంలో కూడా మీరు వర్క్ చేస్తున్నారని చెప్పి మీకు అదే పనిగా దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని మీ బాస్ కానివ్వచ్చు, మీ మేనేజర్ కానివ్వచ్చు, మీ లీడ్స్ కానివ్వచ్చు మీకు అదే పనిగా ఇస్తూ ఉంటే, అంటే మీ ఫ్రీ టైం, మీ ఫ్రీ స్పేస్ అనేది ఉంటుంది కదా, ఆ స్పేస్లో కూడా మీకు ఇస్తూ ఉంటే, లైక్ మీరు వీకెండ్స్లో ఉన్నారు, యూ హ్యావ్ టు డూ సంథింగ్ విత్ యువర్ ఫ్యామిలీ, లేకపోతే ఏదైనా ప్లాన్స్ ఉన్నాయి, బట్ స్టిల్ కాల్ చేసి ఈమెయిల్ సెండ్ చేయమన్నామో లేకపోతే వర్క్ చేయమన్నాం, ఇలా ఏదైనా కంపెనీ చేస్తుంది అంటే అగైన్ యూ ఆర్ ఇన్ ఏ టాక్సిక్ టీమ్, టాక్సిక్ వర్క్ కల్చర్. ఇది రైట్ కాదు. ఎందుకంటే మిమ్మల్ని హైర్ చేసుకుని స్పెసిఫిక్ వర్క్ అవర్స్లో చేయాలని అంతే. ఇఫ్ మీరు ఏదైనా ఎమర్జెన్సీకి వీకెండ్లో చేయాలి ఆర్ ఇలా అనుకున్నప్పుడు దానికి ప్లాన్ ఉండాలి. అంటే ఓకే, నువ్వు ఈరోజు చేసి ఇంకొక డే ఏదైనా కాంపెన్సేటరీ ఆఫ్ ఇస్తాం, ఇలాగా ఏదో ఒకటి చెప్పాలి. అలా కాకుండా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ అని చెప్పి ఎప్పుడు పడితే అప్పుడు మీకు కాల్ చేసి మీ ప్రైవేట్ స్పేస్ ఏదైతే ఉందో ఆ స్పేస్ని కూడా ఆక్యుపై చేయడానికి ట్రై చేస్తారంటే ఖచ్చితంగా యూ హ్యావ్ టు మూవ్ అవుట్ ఆఫ్ దట్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ థింగ్. ఇంకొకటి, ఇది చాలా వరకు ఫ్రెషర్స్కి, ఎంట్రీ లెవెల్లో ఉండే వాళ్ళకి అర్థమవుతుంది, కనెక్ట్ అవుతుంది కూడా. ఏంటంటే కంఫర్ట్ జోన్లో ఉన్నాం కదా అని అక్కడే ఉంటారు. మీకు వర్క్ చాలా తక్కువ ఉంటుంది, బట్ ఏంటంటే శాలరీ మీకు బాగానే ఉంటుంది. మీరు ఏమనుకుంటారంటే ఓకే చిల్గా ఉంది కదా, మనీ వస్తుంది
అండ్ కంఫర్ట్గానే ఉంది, మనం ఎందుకు షిఫ్ట్ అయితే మళ్ళీ అక్కడ వర్క్ ఉంటుందేమో ఇలా ఆలోచిస్తారు చాలామంది. ఇది రాంగ్ థింగ్. ఒక స్టేజ్ వచ్చేటప్పటికి మీరు ఎక్కడికి వెళ్ళలేరు, మీ శాలరీ అనేది కూడా అయిపోతుంది, గ్రో అవ్వదు, వర్క్లోనూ గ్రో ఉండదు, మీరు నేర్చుకున్నది ఏమీ ఉండదు, తర్వాత మీరు ఎక్కడికి వెళ్ళలేరు, ఉన్న దాంట్లో గ్రోత్ ఉండదు, స్టాగ్నేట్ అయిపోతారు కంప్లీట్గా. ఒక్కసారిగా లే ఆఫ్ లాంటి సిచ్యువేషన్ వచ్చిందంటే ఖచ్చితంగా మీరు అవుట్, అంటే మీకు ఇంకా ఆపర్చునిటీ కూడా రాదు, ఎందుకంటే మీరు ఏం నేర్చుకోండరు కాబట్టి మీరు ఎక్కువ మంత్స్ కానివ్వచ్చు, ఎక్కువ ఇయర్స్ కానివ్వచ్చు బెంచ్లో ఉండమో, వాడు ఏం వర్క్ లేకుండా ఉండమో, వాడు కంఫర్ట్గా ఏమీ నేర్చుకోవట్లేదు మీ వర్క్ ద్వారా అని మీరు కనిపిస్తే ఖచ్చితంగా ప్రాజెక్ట్ చేంజ్ అవ్వండి, లేదా కంపెనీ చేంజ్ అవ్వండి, స్కిల్ నేర్చుకొని. అంతేకాకుండా చాలా వరకు చేసే కామన్ మిస్టేక్ ఏంటంటే అక్కడే ఉండిపోతారు. ఇప్పుడు కొంతమందికి ఏంటి, ఇనిషియల్గా వాళ్ళు వెళ్ళిన వెంటనే మంచి శాలరీతో హైర్ చేసుకుంటారు. ఆ రీజన్తో ఖచ్చితంగా ఓకే గుడ్ శాలరీ కదా అని ఒక పాయింట్లో ఆలోచించి ఆగిపోతారు. వర్క్ లేకపోతే ఏముంది, బాగానే ఉంది కదా లైఫ్ అంతా అని చెప్పి. శాలరీ అఫ్కోర్స్ ఇంపార్టెంటే, బట్ మీ కెరీర్ గ్రోత్కి ఇనిషియల్ ఇయర్స్లో ఖచ్చితంగా కూడా ఏ స్కిల్స్ మీద వర్క్ చేస్తున్నారు, ఏం నేర్చుకుంటున్నారు అనేది ఇంపార్టెంట్. అది ఏదైనా పర్లేదు, బట్ ఏదో ఒకటి నేర్చుకుంటున్నారా అనేది అయితే చూడండి ఖచ్చితంగా. జస్ట్ బికాస్ మీకు కంఫర్ట్గా ఉండి వర్క్ లేదు కదా అని అయితే ఆగిపోకండి. ఇది ఇంకొక రెడ్ ఫ్లాగ్ అని చెప్పుకోవచ్చు. ఈ స్పెసిఫిక్ రెడ్ ఫ్లాగ్స్ అన్నీ ఏంటంటే మీకు ఒక కంఫర్ట్ని క్రియేట్ చేస్తాయి. కొంతమందికి ఏంటంటే ఓకే ఐఎమ్ ఓకే విత్ వాట్ ఎవర్ ఈజ్ హ్యాపెనింగ్ అరౌండ్ మీ అని ఫిక్స్ అయ్యి అలానే ఉండిపోతారు. బట్ ఏంటంటే ఫ్యూచర్ మీద చాలా ఎఫెక్ట్ అయితే పడుతుంది. అండ్ ఎందుకు ఇలా జరుగుతాయి అనుకుంటే అంటే చాలా రీజన్స్ ఉంటాయి. ఒకటి మీకు స్కిల్ లేకపోవడం. నేను చెప్పాను కదా ఇందాక, చాలా వరకు అలా స్టాగ్నేట్ అయిపోతారు ఒక లెవెల్కి వచ్చేటప్పటికి. ఓకే కంఫర్ట్గానే ఉంది కదా, మనం ఇప్పుడు స్కిల్ నేర్చుకోవాలంటే ఇంకా ఎక్స్ట్రా టైం పెట్టాలి, ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాలి, ఎందుకు లేని ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ అవుతారు. అంటే వాళ్ళ దాంట్లో ఏమీ మ్యాటర్ లేదు, అంత స్కిల్ నేర్చుకునే ఛాన్స్ కూడా లేదని తెలిసినా కూడా. అది చాలా వరకు ఒక డిసడ్వాంటేజ్ చెప్పుకోవచ్చు. ఎప్పుడు కూడా ట్రెండ్స్ ఏమున్నాయి, వేటికి బయట డిమాండ్ ఉంది అని కనేసి నేర్చుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇంకొంతమంది కామన్గా జరిగేది ఏంటంటే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఒక స్టేజ్ వచ్చేటప్పటికి వాళ్ళు ఇంకా 24/7 చేయమన్నా కూడా చేస్తూనే ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఇంకో స్కిల్ రాదు, బయటికి వెళ్తే చాలా కష్టం, ఎందుకంటే ఈఎంఐస్ ఉండొచ్చు, ఫ్యామిలీ ఉండొచ్చు, రెస్పాన్సిబిలిటీస్ ఉండొచ్చు. ఈ రీజన్స్ వల్ల షిఫ్ట్ అవ్వడం అనేది చాలా కష్టం, ఎందుకంటే వాళ్ళు ఏం నేర్చుకోలేరు, వాళ్ళకి టైం ఉండదు కాబట్టి 24/7 మిమ్మల్ని కంట్రోల్లోకి తీసుకొని మీకు శాలరీ గ్రోత్ తక్కువే ఉంటుంది, బట్ స్టిల్ మీ దగ్గర వర్క్ చేయించుకుంటూనే ఉంటారు 24/7. మీకు ఇంకో ఏమంటారు నో చెప్పడానికి కూడా మనం బయటికి వెళ్ళి సర్వైవ్ అవ్వగలమా, ఇలాంటి థాట్స్ వల్ల అయితే ఆగిపోతారు. సో వీటన్నిటికీ ఒకే సొల్యూషన్ ఏంటంటే స్కిల్డ్గా ఉండండి. ఏది అప్డేటెడ్గా ఉంది, ఏది ట్రెండీగా ఉంది అని అర్థం చేసుకొని స్కిల్స్ నేర్చుకోండి. ఖచ్చితంగా 1 or 2 ఎక్స్ట్రా స్కిల్స్ నేర్చుకోండి. అలానే 1 or 2 ఇన్కమ్ సోర్సెస్ బిల్డ్ చేసుకోవడానికి కూడా ట్రై చేయండి ప్యారలల్గా. మీరు కొన్ని ఇయర్స్ జాబ్ చేస్తున్నారంటే ఆటోమేటిక్గా యూ హ్యావ్ టు, అప్పుడు మాత్రమే ఇలాంటి టాక్సిక్ వర్క్ కల్చర్ ఎలా ఉన్నా కూడా, మీకు టీమ్ టాక్సిక్గా ఉన్నా, రెడ్ ఫ్లాగ్స్ ఎన్నున్నా కూడా మీరు సర్వైవ్ అవ్వగలుగుతారు. జస్ట్ ఒక కంపెనీలో ఎలా ఉన్నా కళ్ళు మూసుకొని చెవులు మూసుకొని సర్వైవ్ అయిపోతాం అనుకుంటే కెరీర్లో ఒక స్టేజ్ వచ్చేటప్పటికి ఆగిపోతారు. తర్వాత ఏం చేయాలో తెలియదు. ఎందుకు ఐటీలో ఒక 40 years దాటితే కెరీర్ ఉండదు ఎవరికి అంటే ఇందుకే. చాలా వరకు మనం స్టాగ్నేట్ ఆగిపోయి ఉంటాం, ఎందుకంటే మనం డైనమిక్గా మూవ్ అవ్వలేం, డైనమిక్గా మన స్కిల్ సెట్ని అప్గ్రేడ్ చేసుకోలేం. సో ఏమవుతుందంటే ఒకే దగ్గర ఆగిపోతాం. సో వాళ్ళు తీసేసారా, ఎండ్ ఆఫ్ యువర్ స్టోరీ ఆర్ ఎండ్ ఆఫ్ యువర్ కెరీర్. సో ఆ స్టేజ్ తెచ్చుకోకండి. ఒకవేళ ఆ స్టేజ్ వచ్చినా కూడా రెడీగా ఉండడానికి అయితే ట్రై చేయండి. ఐ హోప్ వీడియో కొంతమందికైనా హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు జాబ్ సీకర్స్ కానివ్వచ్చు, ఆర్ ఆల్రెడీ జాబ్ చేసిన వాళ్ళు కానివ్వచ్చు, ఏదైనా ఒకటైనా వాళ్ళకి కనెక్ట్ అవుతుందని మీరు అనిపిస్తే ఈ వీడియో షేర్ చేసి అలర్ట్గా ఉండమని అయితే చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.